చేరుకుంటా నీలో దాచుకుంటూ నన్నే చూడనా మన పరిచయం ఒకటే పరి పరి విధములు లాలించి ఆ పరిణయం ఎప్పుడని మనసి పొడి పొడి ఊరించి చేయి కలపమని పువ్వులకు రంగేయాల చుక్కలకు మెరుపేయాల గాలినే చుట్టేయాల తేలిపోనా పువ్వులకు రంగేయాల చుక్కలకు మెరుపేయాల గాలినే చుట్టేయాల తేలిపోనా హాయిలోనా. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం. నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా
ఒకరికి ఒకరు నిలవాలని. స్వాగతం వరుడ స్వాగతం, స్వాగతం వరుడ స్వాగతం. నీ సతి చేరగా నవవరుడా స్వాగతం, నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. స్వాగతం వరుడ స్వాగతం, స్వాగతం వరుడ స్వాగతం. బంధువులందరూ అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఇవాళ ఈ సమయంలో పెళ్లి జరుగుతుండగా అందరూ చూడాలని ఆశ కలిగిన వారు, కానీ చూసే ఆ సమయం కూడా లేదు మనకి. వాస్తవానికి 5 చోట స్తోత్రం. కాబట్టి ఈ సమయంలో స్థానిక దైవజనులు ప్రార్థన చేసి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సంగమా, ఈరోజు 2020వ సంవత్సరం మన గ్రామంలో మన అరసాన్ని పొందబోతుంది. కాబట్టి దొండపాడు గ్రామము, నర్సపేట మండలము గనుక వారి యొక్క ఆ ఒక్క రెబ్బారాణి గారి యొక్క తండ్రి గారు రాజారావు గారు, తర్వాత తల్లి గారు జయమ్మ గారు మందవాళ్ళు. కాబట్టి ఆ ఒక్క సహోదరికి ఇవాళ జరగబోతుంది కనుక మన సంఘంలో ఉన్నవారు కానీ గ్రామంలో ఉన్నవారు కానీ సంఘ పెద్దలు రావాలని ముందు, ముఖ్యంగా సంఘ పెద్దలు వచ్చి ఇక్కడ ఉండాలండి. తర్వాత చెప్పడం కాదు, ముందుగా వచ్చి ఇక్కడ పెళ్ళికున్నాడు బయట నుంచి ఎవరన్నా దళిత వచ్చి ఉంటే ఇక్కడికి రామని నేను సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నీ శ్రేష్టమైనటువంటి సమయం మధ్యని నీ వెంచి ప్రభా వధువులు మా మధ్యలో తీసుకుని వచ్చారు. ఈ స్థలంలో నీ ఉండండి, నీ అభిషేకించండి, నీ బిడ్డలు దీవించండి. మరి ముఖ్యంగా ఈ సమయంలో దాయజనులు ప్రభా ప్రతి మాటను ప్రభువాన్ని అంగీకరించి మా మనవలకు ప్రతిఫలం ఇచ్చి బిడ్డలను దీవించండి. ఈ ప్రారంభం నుండి చివరి ముగింపు వరకు నీవే అధ్యక్షతగా వహించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. రాధోతాలైనా నిల్వదింపగలరా పరిశోధ 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 ప్రభురాలైనా నిల్వరాదో పరిశోధ 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 ప్రభువా వరాధోతాలైనా పరిశోధ జన కూడా నరపరోడ పరిశోధ జనుపమా బల బుద్ధి మీది ప్రభావ నిరూపమా బల బుద్ధి నిరూపమా బల బుద్ధి నిరూపమా బల బుద్ధి మీది ప్రభావ పరిశోధ దేవుని వాక్యాన్ని వారు పంచుకోవాలని మనం చేస్తున్నాం. ఈ సమయంలో ఆదికాండము 2వ అధ్యాయము నుండి 1-2 అధ్యాయము 20 దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనము నుండి చదువుకుందాం. మరియు దేవుడని యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు,
వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యునలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సమయంలో స్థానిక భాష గారు లేచి ఈ వాక్యాన్ని ప్రార్థన చేసినట్టు మనం చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనులకి మీ అందరికీ యేసునామమున వందనాలు చెల్లుతున్నానండి. మంచిది. ఆది కాండము చదివి ఉన్నారు. ఎఫెసీ పత్రిక సంఘంతో పౌలు గారు మాట్లాడిన మాట నుండి ఒక మాట ముఖ్యమైన మాట ఉంది. ఎందుకంటే పెళ్ళి కొడుకు ఎలటోడు అన్నారు, మట్టివాడు పెళ్ళి కొడుకు. మమ్మాయ నలుపైన బంగారం అని చదవండి, మీరు తెలుసుకోండి. ఎట్లున్నాడు పెళ్ళి కొడుకు? మట్టోడు కదా. ఏంది ఎర్రగున్నాడు, మా అబ్బాయిని కొట్టుకుని మట్టోడు అంటాడు ఏంది ఈ పాటలో అనుకోవచ్చు మీరు. అమ్మాయి నలుపుగా ఉంది, బంగారం అంటాడు, ఏం చెప్పంటాడు ఏంది అనుకోవచ్చు. చదవండి ఏవు గంధము 28:6 చూడండి. వాక్యంలో నేను మాట్లాడండి. ఎందుకంటే నేను 3 దెబ్బలు తిన్నాడు దేవుడు నన్ను ఇప్పటికి మట్టిగా చేశాడు దేవుడు నన్ను. నిలబడలేను. అది ఆది కంట్రోల్ ఏబు గ్రంథం 28:6 చూడండి. మీరు ఎవరైనా ఏంది అనొచ్చు. ఇదే మాట నేను పాలకొల్లు కాడ పిలుగొండ అనే గ్రామంలో పిలిచారు. పిలిచారు వెళ్ళేవరికి ఇదేమాట చెప్పేది చాలా మంది పాటలు వచ్చి అన్నారు కదా పిచ్చా చేస్తామన్నారు. ఇదే మాట మళ్ళీ పరుషుడు కాడ కోటికట్ల గ్రామం ఉంది. అక్కడ పిలిచి చెప్పే వరికే వాడు అన్నాడు చదవండి. దాని రాళ్ళు నీల రక్తములు, దానిలో సువర్ణమయమైన 28 భూమి నుంచి రావాలి. వెండికి గరికలదు, సువర్ణమునకు స్థలము కలదు. ఇనుమును మట్టిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించే రాగి తీయుదురు. ఈ రత్నాలు ముత్యాలు ఎండి బంగారు అంచొత్తని బంగారం మట్టిలో నుంచే వత్తని. ఇలా చెప్పాడు సహోదరుడు చెప్పాడు కదా. ఆదాయం ఎవరండి? మట్టి. ముందు ఆదాయం తీశాడు, మట్టితో తీశాడు. తీసి ఏం చేశాడు దేవుడు? ఆలోచించడానికి ఒక ఆలోచన ఉంది. ఆలోచన ప్రకారంగా ఆయన ఏం చేశాడు? కాళ్ళు తీయకుండా, తర్వాత తల్లో తీయకుండా పక్కన తీశాడు. ప్రతి దాంట్లో కూడా భార్య భర్తకి శిక్షగా చెప్పని తీశాడు దేవుడు. కాబట్టి అందుకని చెప్పని
ఆయన మట్టిలో చెప్పండి, మట్టిలో నుంచి ఏమొచ్చింది? ఇప్పుడు మట్టిలో నుంచి అమ్మాయి వచ్చింది బయటికి, అంటే బంగారం అని అర్థం. దానికి ముత్యాలు, రాళ్ళు, రతనాలు, బంగారం అని కూడా ఈ ఒక్క మట్టిలో నుంచి వచ్చింది అన్నమాట ఇవన్నీ కూడా. కాబట్టి అందుకే చెప్పండి, చాలా మంది అనుకుంటారు కదా, అబ్బాయి ఎలవటోడే కదా మట్టోడు అంటే అనుకోవచ్చు. చాలా మంది కూడా అమ్మాయి నడిపే కదా బంగారం అంటే అనుకోవచ్చుంది. కాబట్టి మట్టోడు ఎవరు? పురుషులు మట్టోడేనండి, స్త్రీలు మట్టోడు కాదండి. వాళ్ళు రత్నాలు పోల్చాడు, బంగారం పోల్చాడు, ఎన్నిటి పోల్చాడు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? భూమిలో నుంచి వచ్చారు వాళ్ళు. అందుకని ఇక్కడ ప్రభు చెప్పిన మాట. తర్వాత అంటాడు కదా, భార్య దొరికిన వాడికి సామెతలో ఉంది, భార్య దొరికిన వాడికి మీరు అన్నాడు. ఇప్పుడు మా సహోదరు మా అబ్బాయికి మనవడండి, అయితే మా యొక్క అబ్బాయి కొడుకు, కాబట్టి మా మనవడికి